అయితే ఈరోజు మన బైంసపట్నంలో ఉన్నటువంటి ఏదైతే శిశు మందిర్ పాఠశాల ఉందో ఇక్కడ విద్యార్థుల కోసము ఖేల్కూద్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని శిశు మందిర్ పాఠశాలలకు చెందినటువంటి విద్యార్థులకు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ ఖేల్కూద్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇక ఈ ఖేల్కూద్ కార్యక్రమంలో భాగంగా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంపీ గారు అయినటువంటి గోడం నాగేష్ గారు, అదేవిధంగా ముదల్ శాసనసభ్యులు మన పవర్ రామారావు పటేల్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా మన ఎంఈఓ సుభాష్ గారు, బోడి విఠల్ గారు, డాక్టర్ మన దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా శిశు మందిర్ పాఠశాల అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాంతోపాటుగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేష్ బాబు గారు, రవి పాండే గారు, తాలోడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా తదితర నాయకులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని తపస్ క్యాలెండర్ను అక్కడ విడుదల చేయడం జరిగిందన్నమాట. ఇక దాని తర్వాత రామారావు పటేల్ గారు ఈ దీప ప్రజ్వలన కార్యక్రమంలో భాగంగా అక్కడ ఈ ఖేల్కూద్ కార్యక్రమంలో అక్కడ దీపాన్ని వెలిగించి ప్రారంభించడం జరిగిందన్నమాట. ముందుగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఇక్కడ ఈ క్రీడాకారులు ఈ విధంగా దీపాన్ని తీసుకొని ఈ మండలకు చెందినటువంటి క్రీడాకారులు ఇంకో మండలానికి చెందినటువంటి క్రీడాకారులకు ఈ విధంగా అక్కడ ఈ దీపాన్ని ఇస్తూ ఒకరి నుండి మరొకరికి ఈ అయితే ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు అక్కడ క్రీడాకారులు ఆడే వాళ్ళందరూ ఆ దీపాన్ని తీసుకొని అక్కడ తిరిగి మన ఎంపీ అయినటువంటి గోడం నాగేష్ గారి దగ్గర, అదేవిధంగా ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళడం జరిగింది. ఇక అక్కడ వెళ్ళినటువంటి ఈ దీపాన్ని తీసుకొని మన ముదల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి పవార్ రామారావు పటేల్ గారు ఆ దీపాన్ని అక్కడ ప్రజ్వలన చేయడానికి అక్కడి నుంచి ఆ దీపాన్ని తీసుకొని మన ఏదైతే క్రీడాకారులు ఆడే అక్కడ దీపం ఉంటుందో అక్కడ వెళ్ళడం జరిగిందన్నమాట. ఇక అక్కడ వెళ్ళిన తర్వాత ఆ దీపాన్ని అక్కడ వెలిగించడం జరిగింది. ఇక ఇక్కడ నుండి ఆ ఆటలు ప్రారంభమవుతాయన్నమాట. దాదాపు 2 రోజులు 3 రోజుల పాటు ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది. ఆ క్రీడలు కంప్లీట్ అయ్యే వరకు ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది అన్నమాట. అయితే ఇక అదేవిధంగా రమేష్ మాషెట్టి వారు గారు మాట్లాడుతూ ఈ ఏదైతే శిశు మందిరం ఉందో దీని అభివృద్ధికి మేము పాటుపడతాము అని అక్కడ తెలపడం జరిగింది. ఇక అదేవిధంగా గోడం నాగేష్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, ఎంఈఓ గారికి మనకు స్కూల్ యాజమాన్యం సన్మానం చేయడం జరిగింది. బోడి విఠల్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ క్రీడాకారులకు అక్కడ ప్రోత్సాహం ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక మన గోడం నాగేష్ గారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో ఈ విధంగా కరాచలనం చేస్తూ వాళ్ళ యొక్క ఆటగారు, అదేవిధంగా వాళ్ళు ఏ గ్రామాల నుంచి వచ్చిండ్రు, ఏ ఊరు నుంచి వచ్చిండ్రు, వాళ్ళు ఏ ఆట ఆడబోతున్నారో ఆ వాటి గురించి తెలుసుకోవడం జరిగిందన్నమాట. ఇక అంతేకాకుండా మన గుడిహత్నూరు బజారత్నూరు నుంచి వచ్చినటువంటి విద్యార్థులు మన నాగేష్ సార్ గారికి మేము సార్ బజారత్నూరు నుంచి వచ్చినామనగానే చాలా సంతోషానికి గురై కంపల్సరీ ప్రతి ఒక్కరు ఆడి అందరు గెలవాలని అక్కడ నవ్వుతూ పలకరించడం జరిగింది. అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు అక్కడ సార్తో ఫోటో దిగడం కూడా జరిగిందన్నమాట. శిశు మందిర్, సరస్వతి శిశు మందిర్ ఏదైతే 1967లో మన నిర్మల్ పట్టణానికి మొట్టమొదటి శిశు మందిర్ ఓపెన్ చేసింది. ఆ శిశు మందిర్లో ఫస్ట్ స్టార్టింగ్ 5 స్టూడెంట్తో 2 టీచర్లతో ఓపెన్ అయిన ఇలా శిశు మందిరు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 24 శిశు మందిర్ బ్రాంచెస్ అయినాయి. అదేవిధంగా మన బైంసపట్నంలో 1969లో ఓపెన్ చేసిన తర్వాత ఈ ఓపెన్ చేయడానికి ముఖ్య కారకుడు అనుకోండి, కష్టపడేడు అనుకోండి మన పట్టణవాసి మాజీ మున్సిపల్ చైర్మన్ పెద్దలు అన్న దిగంబర్ మాషెట్టి గారు చాలా కష్టపడ్డారు. అదేవిధంగా గుజ్రీ గల్లీలో స్టార్ట్ అయిన తర్వాత పిల్లగాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఇక్కడ సొంత మాచెట్టి వారి బ్రదర్స్ నుంచి సొంత ల్యాండ్ 4 ఎకరాలు ఇచ్చి గిఫ్ట్ ఇచ్చిన దానికి వాళ్ళకు మా బైంసా ప్రజలు ఎప్పుడు కూడా మారారు. అదేవిధంగా ప్రతి స్కూల్లో గవర్నమెంట్ స్కూల్స్ ఉండని, ప్రైవేట్ స్కూల్స్ ఉండని, కానీ శిశు మందిర్లో ఎడ్యుకేషన్ చేస్తున్న పిల్లగాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయం ఖచ్చితంగా ఉంటుంది. చదువు కన్నా ముఖ్యము మన సంస్కృతి. పెద్దవాళ్లకు గౌరవించడం, నాయనమ్మకు గురువుకు గౌరవించడం మన ఒక హిందూ సంస్కృతి. ఈ సంస్కృతి ఎక్కడ కూడా లేదు కానీ మన శిశు మందిర్లో ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఒక అధ్యాపకులు చెప్పారు
జమానాలో ఏదైతే అంటే ఎక్సర్సైజ్ చాలా అవుతుందని చెప్పడం జరిగింది. వాస్తవంగా ఇది కూడా కరెక్టే. ఏదైతే ప్రతి సంవత్సరం విభాగీయ పోటాపోటీ ఇక్కడ జరుగుతున్నారో ఇక్కడ ఉన్న ప్రాధ్యాపక బంధువులు అందరికీ చాలా కృషి పడతారు. వాళ్ళకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అదే దామోదర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పారు, బిల్డింగ్ ఇంకా చాలా తక్కువ పడుతుంది. ఇంకా మనకు క్లాస్ రూమ్స్ కావాలి. స్టూడెంట్ స్ట్రెంత్ పెరుగుతుంది డే బై డే. ఖచ్చితంగా మన పార్లమెంట్ సభ్యులు కానీ నేను కానీ ఈ శిశు మందిర్కు మా ఫండ్స్ నుంచి ఖచ్చితంగా ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. यहाँ पर आए हुए हमारे जिला एमपी श्री नागेश्वर जी और हमारे स्थानीय एमएलए श्री अमराव पटेल जी और साथ में आए हुए हमारे मेहमान लोग सभी को मैं धन्यवाद देता हूँ। और मैं एक बात कह के मेरा शब्द समाप्त करता हूँ। ये जो स्कूल सरस्वती शिशु मंदिर हम जब से यहाँ पर उसको डेवलप करने की कोशिश करें, आज तेलंगाना में सबसे ज़्यादा स्ट्रेंथ सरस्वती शिशु मंदिर सुभद्रा वाटिका में मैं और आगे चल के शिशु मंदिर को डेवलप करने के वास्ते पूरा कोशिश करूंगा। और अपने एमपी साहब और एमएलए साहब ने अपने सहयोग करने का अपने को सबको पूरे अपने को बोले, मैं उनका भी धन्यवाद देते हुए मैं निरंतर स्कूल की सेवा के लिए आगे रहूंगा ऐसा कहते हुए सभी को फिर मैं एक बार धन्यवाद देते हुए मेरे दो शब्द यही समाप्त करता हूँ। जय तेलंगाना, जय भारत, धन्यवाद। ఆదిలాబాద్ విభాగ్ కేల్ పోటీలను ప్రారంభిస్తున్నాం. ఈ అవకాశం రావడం, అవకాశం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే. నేను కోరుతా ఉన్నా, ఇంకా ఈ స్థాయిలో కాకుండా ఇంకా పై స్థాయికి, ఆటల్లో మంచి స్థాయికి ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా. శిశు మందిరాల గురించి, వాటి విషయాల గురించి మీరందరికీ కూడా తెలుసు. ఎందుకంటే శిశు మందిరం అంటే మనకు జీవిత పాఠాలు నేర్పించే సంస్థలు మన పాఠశాలలు. సరే, పుస్తకంలో ఎంత సిలబస్ ఉంటుందో, ఎంత పాఠం ఉంటుందో, ఆ సిలబస్ ని, ఆ పాఠాన్ని పూర్తి చేయడమే కాకుండా జీవిత పాఠాలు ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల, దేశంలో మహనీయుల పట్ల, వారి యొక్క జీవిత చరిత్రతో పాటుగా మన యొక్క ఇందాక గౌరవ పెద్దలు చెప్పినట్టుగా మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని, మన అలవాట్లని, దేశ ఔన్నత్యాన్ని, ఈ విషయాల పట్ల అవగాహన కలిగించే నిలయాలు మన శిశు మందిరాలు. మిత్రులు, పెద్దలు మాట్లాడుతున్న సందర్భంలో కూడా, ఎందుకంటే మీరందరూ కూడా మీ డివిజన్లో కావచ్చు, మీ జిల్లాలో అనేకమైన అంశాలలో ఈ ఖేల్ కూద్లో, అది కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, వాలీబాల్ కావచ్చు, టెన్నికాయిడ్ కావచ్చు, వివిధ అంశాల్లో, వివిధ పోటీల్లో మీరు పార్టిసిపేట్ అయిపోయి అక్కడ మీ ప్రతిభని చూపించిన తర్వాత జిల్లా స్థాయిలో ఈరోజు పాల్గొనే అవకాశం, పాల్గొన్నటువంటి విద్యార్థులకి వేదిక నుంచి మా పక్షాన మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను.